చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, మేము జాబ్ చేస్తూ ఉన్నాం కానీ మాకు వచ్చే జీతం సరిపోవట్లా. సో జాబ్ చేస్తూనే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పండి అని చెప్పి అడిగారనమాట. అందుకనే ఈరోజు ఈ వీడియోలో 4 స్కిల్స్, ఈ 4 స్కిల్స్ని మనం నేర్చుకుంటే మనం ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఈజీగా సంపాదించుకోవచ్చు. సో నేను చెప్పే ఈ 4 స్కిల్స్లో 3 స్కిల్స్ నాకైతే ఉన్నాయి. రేపు యూట్యూబ్ క్లోజ్ అయితే ఆ స్కిల్స్తో నేనైతే బ్రతికేస్తా. సో ఆ స్కిల్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తా, అండ్ వాటిని యూజ్ చేసుకొని ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించవచ్చో కూడా నేను పిన్ టు పిన్ మీకు చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫస్ట్ స్కిల్, డిజిటల్ మార్కెటింగ్. ఏంటి డిజిటల్ మార్కెటింగా అంటే ఒక ప్రోడక్ట్ ఆర్ ఒక సర్వీస్ ఆర్ ఒక పర్సన్ని ఆన్లైన్లో అనగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మార్కెటింగ్ చేయడాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటాం. అర్థమైందండి? సింపుల్గా చెప్పాలంటే ప్రమోట్ చేయడాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటాం, అది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ప్రజెంట్ దీనికి ఈ ఫస్ట్ పాయింట్కి చాలా పెద్ద డిమాండ్ అండ్ మార్కెట్ అయితే ఉంది. ఏంటి? పొలిటికల్ లీడర్స్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. 1 మంత్లో ఎన్నికలు ఉన్నాయి. సో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆన్లైన్లో ప్రమోషన్ కావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ఊరికి వెళ్ళారు, ఏ ఊరికి వెళ్ళి ఎవరితో మాట్లాడారు, ఎవరితో మీటింగ్ పెట్టారు, ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజీలో, ఫేస్బుక్ పేజీలో, లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. దానికంటూ ఒక పర్సన్ కావాలి, సోషల్ మీడియా మేనేజ్మెంట్ పర్సన్. దానికి మీరైతే అప్లై చేయండి. అంటే డైరెక్ట్గా వెళ్ళి, సార్ నేను జాబ్ చేస్తున్నా, 7 o'clockకి నా వర్క్ అంతా అయిపోతుంది, 7 తర్వాత మీరు ఆ రోజు మొత్తం ఏం చేశారో మీ ఫోటోగ్రాఫర్ని లేదా వీడియోగ్రాఫర్ని ఫోటోలు వీడియోలు తీయమనండి, నేను మంచి టెక్స్ట్ పెట్టి అప్లోడ్ చేస్తా అని చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కొందరికి ఆల్రెడీ ఉంటారు, కొందరికి ఉండరు. కొత్తగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకంటూ టీం అంటూ ఉండదు, జస్ట్ టికెట్ అప్పుడే వచ్చి ఉంటుంది. సో అలాంటి వాళ్ళని పట్టుకోండి. ఎందుకంటే ఒక పార్టీ కాదు కదా, 3-4 పార్టీలు ఉన్నాయి ఏపీలో, అదేవిధంగా తెలంగాణలో. సో పట్టుకోండి, ఎమ్మెల్యే క్యాండిడేటు, ఎంపీ క్యాండిడేట్స్ అందరూ ఉంటారు, పట్టుకోండి, మాట్లాడండి, ఆ జాబ్ తీసుకోండి. సో ఈ 1 month బాగా సంపాదించండి, ఖచ్చితంగా ఇస్తారు. మినిమం ఎలా చూసుకున్నా కూడా ఒక 15,000 మనకైతే ఇస్తారన్నమాట. అర్థమైందా అండి? సో జాబ్ చేసుకుంటూనే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. అడగండి, ఫస్ట్ అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు అవకాశం ఉంటే. అర్థమైందండి? పైగా మీరు చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, మంచి మంచి టెక్స్ట్ పెడతారు, ఇవన్నీ చెప్పండి చేస్తానండి అని. సో మీకు మేబీ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా కంపెనీస్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఏంటిది? ప్రతి కంపెనీకి ఏదో ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంటుంది, వాళ్ళకు కూడా ప్రమోషన్ కావాలి. సో వాళ్ళు ఫ్రీలాన్సింగ్ జాబ్ని మనకైతే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఫ్రీడమ్ యాప్ ఉంది, మాకు యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నీ ఉన్నాయి. మేము కూడా కొన్నిసార్లు ఫ్రీలాన్సింగ్ తీసుకుంటూ ఉంటాం, ఎవరొకరిని తీసుకొని వాళ్ళకి వర్క్ ఇస్తూ ఉంటాం. మార్నింగ్ అంతా షూట్ చేస్తాం, ఎడిట్ చేస్తాం, సాయంత్రానికి అప్లోడ్ చేయాలి. సో ఒక ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకొని వాడికి పంపిస్తాం అన్ని ఫోటోలు వీడియోలు, వాడు లైవ్ చేస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీఓ చేస్తాడు అనమాట. అంటే వీడియో నార్మల్గా అప్లోడ్ చేస్తే రీచ్ అవ్వదు, ఎస్సీఓ చేస్తే బాగా రీచ్ అవుతుంది. అనగా కంటెంట్ ఏంటి, వీడియోలో ఏముంది, జనం ఏం సెర్చ్ చేస్తారు, దానికి జనం సెర్చ్ చేస్తే నా వీడియో ఫస్ట్ రావాలంటే నేను మంచిగా ఎస్సీఓ చేయించాలి. ఇవన్నీ చేయడానికి ఒక పర్సన్ని మేము కూడా చాలాసార్లు ఫ్రీలాన్సింగ్కి తీసుకుంటూ ఉంటాం. సో మా కంపెనీ లాగా చాలా కంపెనీస్ మార్కెట్లో ఉంటాయి. సో వాళ్ళు మంత్ మొత్తం పెట్టుకొని 30,000 40,000 ఇవ్వరు. మాకు జస్ట్ రోజుకి 1 hour 2 hours పని చేస్తే చాలు, అప్లోడ్ చేస్తే చాలు. సో ఒక 10,000 ఆ విధంగా ఇస్తామంటారు. సో అది కూడా పార్ట్ టైమే, చేసుకోండి. మీ జాబ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీకి వర్క్ చేయండి, డన్, ఫ్రీలాన్సింగ్. అదేవిధంగా గూగుల్ యాడ్స్. చాలా కంపెనీస్ ప్రమోషన్ చేసుకుంటూ ఉంటాయి, గూగుల్కి డబ్బులు కట్టి ప్రమోట్ చేయించుకుంటూ ఉంటాయి. స్పాన్సర్డ్ అని వస్తుంది కదా, మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, లేకపోతే ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా పైన యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అలా యాడ్స్ మనమైతే పెట్టొచ్చు అనమాట. గూగుల్ యాడ్వర్డ్స్ అని ఉంటుంది, నేర్చుకోవచ్చు. మీకు ఇవన్నీ రావా, మీరు రెడీగా ఉన్నారు పార్ట్ టైం చేసుకోవడానికి, కానీ స్కిల్ లేదనుకోండి, ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉంటుంది ప్రెజెంట్ అయితే. సో ఆ కోర్స్ని మీరు ఒకసారి చూడండి,
ఆ కోర్సులో భాగంగా ఇలా యూట్యూబ్లో యాడ్స్, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో యాడ్స్, లేకపోతే గూగుల్ యాడ్స్ ఎలా పెట్టాలి, అదేవిధంగా ఒక వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, SEO ఏ విధంగా చేయాలి, ఇదంతా కోర్స్ ఉంది. సో నేను ఫ్రీడమ్ యాప్ అని కొడుతున్నా. ఇది ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో ఉంటుంది. మీకు అర్థం అవడానికి కోసం ఈ విధంగా నేను గూగుల్లో ఓపెన్ చేస్తున్నా. ఫ్రీడమ్ యాప్ ఇండియాస్ #1 లైవ్లీహుడ్ యాప్ అనమాట. సో ఇందులో ఫార్మింగ్ గురించి, బిజినెస్ గురించి, ఫినాన్స్ గురించి కోర్సులు ఉంటాయి. ఇప్పుడు మనకి కావాల్సింది డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే 1000 కంటే ఎక్కువే కోర్సులు ఉన్నాయి. మీకు నచ్చిన కోర్సుని మీరైతే సెర్చ్ చేసుకొని క్లిక్. ఇదన్నమాట కోర్సు. జస్ట్ $799, అది కూడా లైఫ్ లాంగ్. ఒక్కసారి మీరు కనుక $799 కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మీరైతే ఈ కోర్స్ని చూడవచ్చు. కోర్స్కి ఆల్రెడీ 4.2 రేటింగ్ ఉంది. అది కూడా ఏకంగా 15,000 మెంబర్స్ రివ్యూ ఇచ్చారు, అంటే విచ్ ఈస్ గుడ్. సో ఈ స్కిల్ని నేర్చుకొని దీని ద్వారా డబ్బులు సంపాదించడానికి ట్రై చేయండి. మీరు అడగొచ్చు, ఓకేనండి స్కిల్ నేర్చుకుంటాం కానీ ఎవరు మాకు వర్క్ ఇవ్వాల, అప్పుడు ఎలా? ఎవరు పొలిటీషియన్స్ లేరు, ఆల్రెడీ ఉన్నారంట సోషల్ మీడియా మేనేజర్స్. సో ఎలా? సింపుల్, కొన్ని సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైవర్, ఇక్కడ ఫ్రీలాన్సింగ్ వర్క్ అన్నది మనకి దొరుకుతుందన్నమాట. ఎగ్జాంపుల్గా నేను కంపెనీ, నాకు ఫ్రీలాన్సర్ కావాలి. దేంట్లో? డిజిటల్ మార్కెటింగ్లో. అప్పుడు నాలాంటి వాళ్ళు ఫైవర్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి టైప్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్. సో ఎవరెవరైతే ఈ స్కిల్తో ఈ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ నాకు ఇక్కడ కనిపిస్తారు. వీళ్ళందరూ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారన్నమాట. ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ మాకు ఉంది, సో మేము ఖాళీగా ఉన్నాం, వర్క్ ఇవ్వండి, ఫ్రీలాన్సింగ్ ఇవ్వండి అని చెప్పి రెడీగా ఉన్నారు. నేను చూసుకొని ప్రైజెస్ అంతా చూసుకొని రేటింగ్ చూసుకొని వర్క్ ఇస్తా. వీడకంగా 17,480 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు పార్ట్ టైంకి, అది కూడా. వీడకంగా 3,000, ఇది ఓకే, లెవెల్ 1. వీడు 43,000, వీడు 8,000, డిపెండ్స్ అపాన్ లెవెల్ అనమాట. సో ఇనీషియల్గా మీరు ఎలా చూసుకున్నా కూడా మినిమం 5,000 సంపాదించుకోవచ్చు. సరేనండి, మేము ఈ విధంగా ఎలా రిజిస్టర్ అవ్వాలి? సింపుల్, ఈ వెబ్సైట్లో బికమ్ ఏ సెల్లర్ క్లిక్ చేయండి. సో మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. బికమ్ ఏ సెల్లర్, లాగిన్ అయ్యి మీ స్కిల్స్ అంతా చూపించి రిజిస్టర్ అవ్వాలి, అంతే. సో నాలాంటి వాళ్ళకి మీ ప్రైజు, మీ వర్క్ అంతా నచ్చితే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. సో మీకు అవకాశం వస్తుందన్నమాట. ఈ వెబ్సైట్ ద్వారా మనమిద్దరం కలుస్తాం. ఎవరు? కంపెనీ, అదేవిధంగా మీరు. అర్థమైందా అండి? సో ఖచ్చితంగా ఈ స్కిల్ని నేర్చుకోండి. జాబ్ చేస్తూనే పార్ట్ టైం రోజుకి 1 అవర్ 2 అవర్స్ ఈ విధంగా వర్క్ చేయండి, డబ్బులు సంపాదించుకోండి. మినిమం ఒక 5,000, 6,000, 7,000, 10,000 డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్ అనమాట. మీరు సంపాదించుకోవచ్చు. అర్థమైందా అండి? ఇంకా నెక్స్ట్ వన్, వీడియో ఎడిటింగ్. నాకు ఈ స్కిల్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ నేను చేసుకుంటా. ఇంతకుముందు నా వీడియోస్ నేనే అప్లోడ్ చేసుకునేవాడిని. ఇప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నా, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నా. ఇంతకుముందు నేనే చేసుకునేవాడిని. అర్థమైందా అండి? సో నాకైతే ఈ స్కిల్ ఉంది. అండ్ ఈ స్కిల్ వీడియో ఎడిటింగ్ నేను యూట్యూబ్లో నేర్చుకున్నా. నమ్ముతారా? యూట్యూబ్లో వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకున్నా. మీరు కూడా సింపుల్గా నేర్చుకోవచ్చు. బట్ చూస్తే స్కిల్ రాదు, మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఒక వీడియోని చూసారండి ఎలా ఎడిట్ చేయాలో, మీకంటూ సిస్టమ్ ఉండాలి మీ వద్ద. ఆ సిస్టంలో వాడు యూట్యూబ్లో ఎలా ఎడిట్ చేస్తున్నాడో అది సేమ్ మీరు కూడా అలానే ఎడిట్ చేస్తే అలవాటు అవుతుంది, అంతేగాని చూస్తే రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సీరియస్గా ఈ స్కిల్ నేర్చుకుంటా అనుకున్నట్లయితే ఒక సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ అది చూసుకున్నట్లయితే మినిమం 1,00,000 ఉంటుంది. మంచిది కావాలంటే 1,00,000 పెట్టాల్సిందే. దాంతోపాటు సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియర్ ప్రో, దాని సబ్స్క్రిప్షన్ 1,500 పర్ మంత్ అనమాట. అంటే ఓన్లీ ప్రీమియర్ ప్రోయే కాదు, ఫోటోషాప్ ఇవన్నీ వస్తాయి. దానిని ఇలిస్ట్రేటర్ అంటాం, అడాబ్ ఇలిస్ట్రేటర్. అర్థమైందా అండి? ఒక 1,500 పర్ మంత్ అనమాట. సో ఫస్ట్ మీరు స్కిల్ని నేర్చుకోండి. వీడియోస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి, యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి ఏ విధంగా ఎడిట్ చేయాలి, గ్రాఫిక్స్ని ఏ విధంగా చేయాలి అంతా నేర్చుకున్న తర్వాత సింపుల్గా చాలామంది యూట్యూబర్సు లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళకి మెసేజ్ చేయండి, నాకు ఈ స్కిల్ ఉంది, నేను కావాలంటే మీ వీడియోస్ని ఎడిట్ చేస్తా, ఆల్రెడీ నా శాంపుల్ వీడియోస్ పెట్టా అని చెప్పి చెప్పండి. ఒక మెయిల్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రొఫైల్లో ఫర్ బ్రాండ్స్ అని చెప్పి మెయిల్ ఐడి ఉంటుంది.
ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి విత్ యువర్ వర్క్. అప్పుడు చూసి ఓకే బాగానే చేస్తున్నాడు ఎంత అని చెప్పి అడుగుతారు. ప్రైస్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి 5000, పెద్ద వీడియో అయితే 5000 మీరైతే మినిమం ఛార్జ్ చేసుకోవచ్చు. ఎవరు కనెక్ట్ అవ్వట్లా, ఎవరు వర్క్ ఇవ్వట్లా, అప్పుడు ఎలా? అప్పుడు సింపుల్, ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. నేను ఇంతకుముందు ఫైవర్ చెప్పా, ఫైవర్ ఉంది, అప్వర్క్ ఉంది. ఇక్కడ కూడా మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. అదేవిధంగా ఇంకోటి ఉంది, అదే ఫ్రీలాన్సర్స్. ఇది కూడా అంతే. ఇక్కడ ఇదిగోండి, ఎర్న్ మనీ ఫ్రీలాన్సింగ్, క్లిక్. ఇక్కడ మీ స్కిల్ రిజిస్టర్ అయ్యి మీ స్కిల్ని యాడ్ చేయాలి. వీడియో ఎడిటింగ్ అని చెప్పి శాంపుల్ వీడియోని కూడా మీరైతే యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబర్ని, నా ఎడిటర్ లేడు, నా ఎడిటర్ లీవ్ తీసుకున్నాడు. అలాంటప్పుడు నాకు వర్క్ చేసేవాళ్ళు కావాలి, నా వీడియోని ఎడిట్ చేసేవాళ్ళు కావాలి. నేనేం చేస్తా, ఇలా సైట్స్లోకి వెళ్ళి సింపుల్గా బ్యాక్ వెళ్తున్నా, ఇక్కడ కొడతా ఏమని, వీడియో ఎడిటర్ ఫర్ యూట్యూబ్ అని కొడతా. వీడియో ఎడిటర్ క్లిక్ చేసా. ఇలా చూస్తా వర్క్ ఎలా చేస్తున్నారు ఎడిటింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ 1 minute వీడియోకి 1700 తీసుకుంటున్నాడు. సో క్లిక్ చేస్తా, ఎలా చేస్తున్నాడు, వీడి వర్క్ ఎలా ఉంది అని చెప్పి చూస్తా. అలానే మీరు కూడా మీ శాంపుల్ ఎడిటింగ్ని పెట్టాలి. అర్థమైందా అండి? సో ఇలా క్లిక్ చేసి చూడొచ్చు అనమాట. ఓ బాగానే చేస్తున్నాడు, ఓకే అని చెప్పి నేను వర్క్ ఇస్తా. ఇక్కడ కంటిన్యూ కొడితే వాడికి కనెక్ట్ అవుతా నేను. అర్థమైందా అండి? సో బేసిక్ అయితే 1700 ఫర్ 1 minute. అదే స్టాండర్డ్ అయితే 5 minutesకి 3000. అదే ప్రీమియం అయితే 10 minutesకి 4300. ఇలా మనమైతే ఛార్జ్ చేయొచ్చు అనమాట. కావాల్సిన వాళ్ళు ఇలా అప్రోచ్ అవుతారనమాట. అర్థమైందా అండి? సో మీకు కనుక స్కిల్ ఉంటే పార్ట్ టైం చేసుకోండి. జాబ్ని మానాల్సిన అవసరం లేదు. వాళ్ళు టైం ఇస్తారు. నాకు 3 daysలో ఈ 1 minute వీడియో అవ్వాలి అని చెప్పి టైం ఇస్తారు. సో 3 daysలో మీ ఇష్టం. జాబ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చేయండి. ఒక 3-4 hours, 8 to 10 లేకపోతే 8 to 11 చేయండి, అయిపోయింది. ఇలా మీరు ఈ వెబ్సైట్స్ని మీరైతే యూజ్ చేసుకొని ఒక 3000 పర్ వీడియోకి 3000 మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చూసుకున్నా మీకు ఒక 15,000 వరకు ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సరిగ్గా యూజ్ చేసుకుంటే, కండిషన్స్ అప్లై. సరిగ్గా మీ స్కిల్ని యూజ్ చేసుకొని మీరు కనుక తెలివితేటలు బాగా యూజ్ చేసుకున్నట్లయితే 15,000 అలాంగ్ విత్ యువర్ సాలరీ మీరైతే సంపాదించుకోవచ్చు. బట్ మనం సిస్టమ్కి 1,00,000, సాఫ్ట్వేర్కి 1,500 ఖర్చు పెట్టాల్సిందే. ఇంకా నెక్స్ట్ వన్, గ్రాఫిక్ డిజైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రతి వీడియోకి థంబ్నెయిల్ ఉంటుంది, చూసారా? అంటే మీరు నా ఛానల్ని ఓపెన్ చేయగానే థంబ్నెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీలో చాలామందికి తెలుసు అనుకుంటా థంబ్నెయిల్స్ అంటే ఏంటో. సో ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం నేను ఇప్పుడు థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి, ఇది థంబ్నెయిల్. నా కార్ని రివ్యూ చేశా. సో వీడియోలో ఏముందో థంబ్నెయిల్లో మనమైతే చూపించాలి. ఈ డిజైను నేను బయట చేయించుకున్నా, 500 ఒక డిజైనర్కి డబ్బులు ఇచ్చి చేయించుకున్నా. అర్థమైందండి? సో వీటినే థంబ్నెయిల్స్ అంటాం. సో దీనికి ఎటువంటి థంబ్నెయిల్ లేదు. సో వ్యూస్ 4000, దీనికి థంబ్నెయిల్ ఉంది, వ్యూస్ 2,71,000. అంత ఇంపార్టెంట్ థంబ్నెయిల్. అర్థమైందండి? సో దీన్ని సింపుల్గా మనమైతే డిజైన్ చేయొచ్చు. అంతెందుకు, నేనే చేస్తా. ఫోటోషాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుందామని చెప్పి ఆల్రెడీ ఒక సిస్టమ్ తీసుకున్నారు, సాఫ్ట్వేర్ కూడా తీసుకున్నారు. ఇదే సిస్టంలో ఇదే సాఫ్ట్వేర్తో మనమైతే డిజైన్ కూడా చేయొచ్చు. సో ఫోటోషాప్ వచ్చేసి థంబ్నెయిల్స్కి, అదేవిధంగా ప్రీమియర్ ప్రో వచ్చేసి వీడియోస్కి. సో 1,500 ఒక్కసారి కడితే 2 మనమైతే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు అడగొచ్చు, బాగానే చెప్తున్నారండి యూట్యూబ్లో వీడియోస్ ఎడిట్ చేయండి, థంబ్నెయిల్స్ డిజైన్ చేయండి అని చెప్పి. ఎలాంటి స్కిల్ ఎవరు నేర్పిస్తారు? ఫ్రీడమ్ యాప్ ఉందండి. ఫ్రీడమ్ యాప్లో 2 మీద కోర్స్ ఉంది. దేని మీద? థంబ్నెయిల్ డిజైనింగ్ మీద, అదేవిధంగా వీడియో ఎడిటింగ్ మీద, 2 మీద కోర్స్ ఉంది. ఎవరు చేశారు? నేనే. అక్కడ కూడా నేనే నేర్పించాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ యాప్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెర్చ్లోకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ అని చెప్పి టైప్ చేయండి. వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ కోర్స్ ఉంది, 799. ఆల్రెడీ మంచి రేటింగ్స్ అయితే వచ్చాయి, 4.2, 16,000 రివ్యూస్ అయితే ఉన్నాయి. అంతమంది చూసి రివ్యూ ఇచ్చారు. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours అనమాట. సో ఇది చూస్తే
వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి అండ్ థంబ్నెయిల్స్ని ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది, నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక కోర్స్ కూడా ఉంది, అదే డిజిటల్ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పి. అందులో ప్రీమియర్ ప్రోలో అడ్వాన్స్డ్గా వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో చెప్పా. సో డిజిటల్ కాంటెంట్ క్రియేటర్ ఇది కోర్సు. 599 ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 599 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం ఈ కోర్స్ని చూడొచ్చు. ఏకంగా 7 hours 18 minutes. అర్థమైందండి? 4.2 రేటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ వీడియో ఫ్రీ. ఫస్ట్ వీడియోని మీరైతే చూడండి, నచ్చితేనే సబ్స్క్రిప్షన్ తీసుకుని మీరైతే చూడవచ్చు అనమాట. సో నేను చెప్పేది స్కిల్స్ని నేర్చుకోమని చెప్తున్నా. ఏదో మాకు బిజినెస్ అయిపోద్ది ఓతేగా డబ్బులు వచ్చేస్తాయని కాదు, 699 అంతే. సో మీరు స్కిల్ నేర్చుకుంటే రేపొద్దున మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట. సో నేను చూసుకున్నట్లయితే ఒక థంబ్నెయిల్కి 500 కడుతున్నా, ఎలా చూసుకున్నా కూడా మినిమం 300 మనమైతే సంపాదించుకోవచ్చు. సో యూట్యూబర్స్కి మీరైతే మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో లేకపోతే మెయిల్ చేయండి, నేను వర్క్ చేస్తా, ఆల్రెడీ నా వర్క్ ఇది, సో వర్క్ ఇవ్వండి అని చెప్పి మీరైతే తీసుకోండి. లేకపోతే చెప్పాను కదా ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్ అని చెప్పి చాలా సైట్స్ ఉన్నాయి, ఆ సైట్స్లో కూడా రిజిస్టర్ అవ్వండి, ఎవరొకరు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. సో ఇది కూడా ఇంకొక స్కిల్, తప్పకుండా నేర్చుకోండి. మీరు అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ మీరు ఎడిటింగ్ నేర్చుకుంటున్నట్లయితే మీ వద్ద సిస్టమ్ ఉంటుంది, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉంటుంది. సో వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి థంబ్నెయిల్ డిజైనింగ్ చాలా ఈజీ. సో 2 స్కిల్స్ ఆల్టర్నేట్గా మీరు నేర్చుకోండి, డబ్బులు కూడా ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ 4th one UI UX డిజైనింగ్. సో దీనికి ఎక్కువ డబ్బులు మనకైతే వస్తాయి, ఎడిటింగ్కి, థంబ్నెయిల్ డిజైనింగ్కి, వాటికి వీటికి తక్కువ డబ్బులు వస్తాయి. కానీ దీనికి ఎక్కువ డబ్బులు మనకైతే వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనకి జీతం ఎంతైతే వస్తుందో దానికంటే ఎక్కువ డబ్బు దీని ద్వారా మనమైతే సంపాదించుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ చేస్తూ. ఏంటి UI UX డిజైనింగా అంటే ఏంటి? UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనింగ్, అదే UI అంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేస్తూ ఉంటాం, ఎందుకు? ఇంటర్ఫేస్ బాగుంటుంది. మనం స్టార్టింగ్లో ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని, వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఎవరైనా నేర్పిస్తారా? కోర్స్ చూస్తామా ఎలా వాడాలని? యూట్యూబ్లో చూస్తామా హౌ టు యూజ్ ఇన్స్టాగ్రామ్ అని? లేదు కదా, మనకి చూస్తే అర్థమైపోద్ది. ఓకే ఇది లైక్స్, ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి, ఇలా మనం వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి ఆటోమేటిక్గా ఉంటుంది, చూడగానే అర్థమైపోద్ది. దాన్ని డిజైన్ చేసే వాళ్ళే వీళ్ళు UI UX డిజైనర్స్. ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలన్నా లేకపోతే ఒక యాప్ని కొత్తగా క్రియేట్ చేయాలన్నా వీళ్ళ పాత్ర ఉంటుంది. అసలు యాప్ ఎలా ఉండాలి, ఏ బటన్ నొక్కితే ఏం రావాలి, ఇదంతా వీళ్ళే చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా, ఇదిగోండి పైన స్టోరీసు, ఇక్కడ లైక్, మన ఫోటోని ఎవరు లైక్ కొట్టారో ఇక్కడ మనమైతే చూడొచ్చు అనమాట. అదేవిధంగా బ్యాక్, ఇక్కడ సెర్చ్, ఇక్కడ అప్లోడ్, ఇక్కడ రీల్స్. A to Z చూడడానికి సింపుల్గా ఉంది. అదేవిధంగా మన ప్రొఫైల్ చూడాలంటే ఇక్కడ ఇదిగోండి క్లిక్. ఇదంతా మనకెవరు చెప్పలా, కానీ చూస్తే అర్థమవుతుంది, అంత ఈజీగా ఉంది. సో ఎవరు చేస్తారు ఇలాగా? కంపెనీ ఓనరా, ఇన్స్టాగ్రామ్ ఫౌండరా? కాదు కదా, UI UX డిజైనర్స్. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రీడమ్ యాప్ ఉంది, మా యాప్పే ఉంది, కోర్సులు ఉంటాయి. మేము చెప్పాము ఇనిషియల్ స్టేజ్లో ఎవరికి చెప్పామంటే వీళ్ళకి, యూజర్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి చెప్పాం. ఏమని? మాకు ఒక యాప్ కావాలి, యాప్ని మీరు డిజైన్ చేయాలి అని చెప్పాం. సో వీళ్ళు అడుగుతారు, ఏంటండి యాప్, దేని గురించి, యాప్లో ఏముంటుంది, అసలు మీ ప్రోడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి, A to Z క్వశ్చన్స్ వీళ్ళు UX యూజర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడుగుతారు. సో మేము చెప్తాం ఫ్రీడమ్ యాప్లో కోర్సులు పెడదాం అనుకుంటున్నాం, స్టాక్ మార్కెట్ కోర్సు అండ్ బిజినెస్ కోర్సులు, ఫార్మింగ్ కోర్సులు, ఆ కోర్సులు ఈ కోర్సులు అని చెప్తాం. సో వాళ్ళంతా నోట్ చేసుకొని వాళ్ళు ఒక డిజైన్ని తయారు చేస్తారు. ఫ్యూచర్లో ఫ్రీడమ్ యాప్ అన్నది వచ్చిన తర్వాత, లాంచ్ అయిన తర్వాత అది ఎలా ఉండాలి, ఏ బటన్ నొక్కితే ఏం రావాలి, A to Z ఒక డిజైన్ని తయారు చేస్తారనమాట. డిజైన్ని తయారు చేసి వీళ్ళకి చెప్తారు. ఆ డిజైన్ ఫైనల్ అయిన తర్వాత, అంటే యాప్ ఎలా ఉండాలి, లోపల ఎలా ఉండాలి, ఇదంతా డిజైన్ అయిన తర్వాత వీళ్ళకి చెప్తారు. UI యూజర్ ఇంటర్ఫేస్ వీళ్ళేం చేస్తారంటే యాప్ని ప్రాపర్గా డిజైన్ చేస్తారనమాట. వీళ్ళు జస్ట్ ఐడియా ఇస్తారు,
వీళ్ళు కూడా డిజైన్ చేస్తారు, డిజైన్ చేసి ఇలా ఉండాలని చెప్పి వీళ్ళకి చెప్తారు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఎక్కడ ఏ బటన్ రావాలి, టెక్స్ట్ ఎక్కడ రావాలి, ఎలా రావాలి, ఎంత టెక్స్ట్ ఉండాలి, ఫ్రీడమ్ మ్యాప్ని ఓపెన్ చేయగానే ఎంత టెక్స్ట్ లోపల కనిపించాలి, ఎటువంటి ఇమేజెస్ ఉండాలి, ఎటువంటి స్లైడర్స్ ఉండాలి, ఇవన్నీ వీళ్ళు ఫైనల్ చేస్తారు. అర్థమైందా అండి? సో వీళ్ళు కంపెనీతో మాట్లాడి అసలు ప్రొడక్ట్ ఏంటి, ఏం కావాలి అంతా తెలుసుకొని ఒక డ్రాఫ్ట్ ప్లాన్ని తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేసి వీళ్ళకి క్లియర్గా చెప్తారు, సో ఇలా రావాలని చెప్పి అప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఇద్దరు కలిసి యాప్ని లేకపోతే వెబ్సైట్స్ని తయారు చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని కూడా మనమైతే నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్కిల్ యూఐ, యూఐ అనగా యూజర్ ఇంటర్ఫేస్. సో డిజైనింగ్ స్కిల్ని నేర్చుకోండి. చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు నేర్పిస్తారు. సో ఈ స్కిల్స్ ఉంటే ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మనమైతే సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ కొట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ మీకు 30,000 జీతం వస్తుంది. ఈ స్కిల్ నేర్చుకోండి, అంతా బాగున్నట్లయితే 50,000 కూడా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. లేదా ఫ్రీలాన్సింగ్ చేసుకోండి, 30,000 సంపాదిస్తూ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే ఒక 20,000 అలా రావచ్చు, రెండు కలిపితే 50,000. అర్థమైందండి? సో ఈ స్కిల్స్ని నేర్చుకోండి. దీని గురించి అయితే కోర్స్ లేదు ఫ్రీడమ్ యాప్లో, అడగండి. మిగతా మూడింటి గురించి కోర్స్ ఉంది, ఇది కొంచెం కష్టం. అర్థమైందండి? అండ్ దీని గురించి అంతగా నాకు ఐడియా లేదు, అయినా కూడా తెలుసుకొని మీకు చెప్తూ ఉన్నా. సో ఈ సమాచారం నచ్చితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు చేయొద్దు అని చెప్పేసేయండి, ఫాలో అవుతారు. అండ్ ఇంతవరకు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు చెప్పిన విధంగా ఓన్లీ వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ ఇవే కాదు, టోటల్ 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, ప్రతి దాని గురించి కోర్సు ఉంది. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్వీట్ షాప్ పెడదాం అనుకుంటున్నారు, క్లిక్ చేయండి, ఇదిగోండి ఇవన్నీ కోర్సులు అనమాట. ఇన్ని కోర్సులు వీళ్ళు మనకి నేర్పిస్తారు. ఎవరైతే ఆల్రెడీ ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారనమాట. అర్థమైందండి? అదేవిధంగా ఫార్మింగ్, మీరు ఒక ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారు, డైరీ ఫార్మింగ్ అనుకుందాం. సో వీళ్ళు మెంటర్స్ అనమాట. వీళ్ళందరూ ఆల్రెడీ డైరీ ఫార్మింగ్ బిజినెస్ని చేస్తున్నారు. వీళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. మీకు డౌట్ వస్తే వీళ్ళతో మాట్లాడవచ్చు అనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కోర్సులు ఉంటాయి. సో ఇది జస్ట్ వెబ్సైట్ అంతే. ఫ్రీడమ్ యాప్ అన్నది యాప్ రూపంలో ఉంటుందన్నమాట. సో ప్లే స్టోర్, యాప్ స్టోర్కి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.